బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవలే కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు సడన్గా మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు కాంగ్రెస్లోకి వెళ్ళాడా లేదా బీఆర్ఎస్లోకి వచ్చాడా? ఆల్రెడీ ఉన్నానని కూడా ఆయన కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నాడు. కాంగ్రెస్లోకి వెళ్ళడాన్ని అక్కడ గద్వాలకు సంబంధించినటువంటి గద్వాల కాంగ్రెస్ నాయకులకు గిట్టడం లేదని, కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ వర్గాలకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి క్యాడర్కు పడట్లేదని, ఆయన కాంగ్రెస్లోకి రావడం ఇష్టం లేదని, మరి అక్కడ వ్యతిరేకత ఏర్పడడం వల్లనే మళ్ళీ బీఆర్ఎస్కి యూటర్న్ తీసుకున్నాడనేది తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ వర్గాలు కానీ ఇప్పుడే కేటీఆర్ గారు కానీ ఆయనకు చెప్పినది ఏంటంటే ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, అక్కడ మర్యాదపూర్వకంగా కలిశాను, అది నేను కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోలేదు, ఆ కప్పిన కండువా దేవాలయానికి సంబంధించిన కండువా, నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, ఆ కండువా కాంగ్రెస్ది కాదు, దేవాలయం కండువా, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే కొనసాగుతా, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తా, ఆ దుష్ప్రచారం మాత్రం కాంగ్రెస్లోకి వెళ్ళాలనే దుష్ప్రచారాన్ని ఆపాలి అని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన వెళ్ళింది నిజమా, బీఆర్ఎస్లో కొనసాగుతున్నది నిజమా, ఏది నిజం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది వ్యవహారమే నడుస్తూ ఉంది.